గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో రవి బుధులు, 12లో శుక్రుడు. అదృష్ట యోగం ఉన్నది. అభీష్ట సిద్ధి కలగడానికి మార్గాలు సుగమమవుతాయి. అవకాశాలు చేతికి దాకా వస్తాయి. అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సరైన దిశ నిర్దేశం నిర్ణయాలు ముందుగానే తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పనుల్లో అభివృద్ధి ఉంటుంది. కాలం రానే వచ్చింది. ప్రతి నిమిషము అభివృద్ధికై వెచ్చించి పని చేయాలి. అపారమైన బుద్ధి బలం సొంతమవుతుంది. ఎందుకంటే ఇటు సూర్యుడు యోగిస్తున్నాడు, అటు బుధుడు యోగిస్తున్నాడు. సూర్యుడు యోగిస్తే ఆత్మవిశ్వాసం, పనిలో నిబద్ధత, అలాగే బుధుడు యోగిస్తే తెలివితేటలు, అలాగే సమయస్ఫూర్తి, మన ప్రజ్ఞ, ప్రతిభ, పాఠవాలు ఇవన్నీ ప్రదర్శించడానికి అవకాశం కలుగుతుంది. బుద్ధి బలం సొంతమవుతుంది. ఏకాదశంలో ఉన్న రవి బుధుల యోగం పరిపూర్ణతనిస్తుంది. అపారమైన బుద్ధి బలాన్ని ప్రసాదిస్తుంది. అధికారము, తెలివి, అవకాశము, ఆకర్షణ మొదలైన ఫలితాలు ఈ 2 గ్రహాల వల్ల సిద్ధిస్తాయి. ఉద్యోగంలో అత్యున్నత ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. అధికారుల మన్ననలు లభిస్తాయి. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. గౌరవం పెరుగుతుంది. త్యాగ నిరతితో పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది. ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ పొదుపు సూత్రాన్ని పాటిస్తూ ముందుకు సాగడం ద్వారా స్థిరంగా ధనం నిలబడుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారికి శుభయోగాలున్నాయి. లక్ష్మీనారాయణ సంస్మరణ మేలు చేస్తుంది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీనారాయణ దర్శనం కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి? గ్రహయోగం అనుకూలిస్తుంది కాబట్టి దానాలు చేయవలసిన పని లేదు.